అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు మహాలయ పౌర్ణమి, ఎంతో పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున స్కంద పురాణంలోని ఉమామహేశ్వర వ్రత కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. పూర్వం సూత మహర్షిని సౌనకాది మహర్షులు ఉమామహేశ్వర వ్రతం మహిమను గురించి తెలపమని కోరారు. దానికి సూత మహర్షి సౌనకాది మహర్షులతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకప్పుడు గౌతమ మహర్షి లోకానుగ్రహం కొరకు పర్యటన చేస్తూ మనుష్యలోకం వచ్చి మనుషులందరినీ చూడగా మానవులంతా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. పుత్రులు లేని వారు కొందరు, సంతానం కలిగి కూడా వారితో బాధపడేవారు కొందరు, ధనహీనులు కొందరు, యవ్వనంలో భర్త లేని వారు కొందరు, భార్యను హత్య చేసి మానవులు భర్తను చంపే స్త్రీలను, అనేక పాపకర్మములు చేసే క్షయ కుష్ఠరోగాలు, అంతుపట్టని అనేక మాయారోగాలతో బాధపడుతున్న మానవులను చూసి వీరికి ఈ కష్టాలు ఎలా పోతాయని పరమేశ్వరుని అడగటానికి వెళ్ళాడు. కైలాసం వెళ్ళగా అక్కడ పార్వతీ పరమేశ్వరులు నవరత్న సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. అప్పుడు వారిని చూసి గౌతమ మహర్షి ఎంతో స్తుతించాడు. అంతటా మహాశివుడు సంతోషించి ఇలా అన్నాడు: ఋషివర్య, నీవు ఎందుకు వచ్చావు? నీ సంకల్పం ఏమిటి అని అడిగాడు. అందుకు గౌతముడు శివుడితో ఇలా అన్నాడు: మహాదేవ, మనుష్యలోకమందు జనులందరూ తాము తెలిసి తెలియక చేసిన పాపకర్మములచే దుఃఖాన్ని అనుభవిస్తూ ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు. సర్వ సుఖాలు కలగాలన్నా, చివరికి వారికి విముక్తి కలగాలన్నా ఆ మానవులు ఏమి చేయాలి? నీకు భక్తుల బాధలు తెలుస్తాయని లోకంలో అందరూ చెప్పుకుంటారు. కాబట్టి వారి బాధలు పోయే మార్గం చెప్పమని వేడుకుంటాడు. అంతటా మహాశివుడు గౌతమ మహర్షితో ఇలా చెప్పాడు: ఓ ఋషివర్య, వ్రతంలోకెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతం పేరే ఉమామహేశ్వర వ్రతం. దానిని భక్తితో చేయువారు భోగభాగ్యాలతో జీవిస్తారు, చివరకు మోక్షం కలుగుతుందని మహాశివుడు చెప్పాడు. దానికి గౌతమ మహర్షి ఇలా అంటాడు: హే భగవాన్, ఆ ఉత్తమ వ్రతం ఎలా చేయాలో, ఏ దేవుణ్ణి పూజించాలో, ఎక్కడ పూజించాలో వివరించాలని కోరాడు. దానికి ఈశ్వరుడు ఇలా చెప్పాడు: ఓ గౌతమ, ఉమామహేశ్వర వ్రతాన్ని భాద్రపద శుక్ల పౌర్ణమి రోజు ఆచరించాలి. లేదా కోరికలు నెరవేరాలని అనుకునేవారు ప్రతి మాసంలో పూర్వభద్ర నక్షత్రం రోజు, మోక్షాన్ని కోరుకునేవారు ఉత్తరాభద్ర నక్షత్రం రోజు ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కష్టాలతో బాధపడుతున్న సందర్భంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి కష్టాలన్నీ తీరిపోతాయి. పుత్రులేని వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంవత్సరం తిరగకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది. ధనం కావాలని వ్రతం చేస్తే ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే పెళ్లి కాని కన్యకు మంచి వరుడు దొరుకుతారు. విద్యార్థికి చదువుల్లో తిరుగులేని విజయం కలుగుతుంది. ఈ వ్రతాన్ని నేను పార్వతీదేవి కలిసిన చిత్రపటానికి లేదా విగ్రహాలకు భక్తితో పూజించాలి. కావున పార్వతీ పరమేశ్వరుని భక్తితో ఆరాధించాలి. బ్రాహ్మణులకు, బంధువులకు అన్నదానం చేయాలి. 27 మందికి అన్నదానం చేయాలి. ఈరోజు వ్రతం చేసి ఉపవాసం ఉండాలి. పచ్చిపాలు తాగవచ్చు. రాత్రి జాగరణ చేసి శివుని కథలను వినాలి. షోడశోపచారాలతో పూజ చేసి మరుసటి రోజు ప్రాతకాలంలో స్నానం చేసి మళ్ళీ పూజ చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఇలా చేస్తే సమస్త భోగాలు కలిగి చివరకు శివ సాయుధ్యం కలుగుతుందని గౌతముడికి ఈశ్వరుడు చెప్పాడని సూతుడు సౌనకాది మహర్షులకు చెప్పాడు. ఇక సౌనకాది మహామునులు సూతుని మళ్ళీ ఇలా అడుగుతారు: మహర్షి, ఈ వ్రతాన్ని ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా అని అడుగుతారు. దానికి సూతుడు ఈ వ్రతం గురించి ఒక పవిత్ర కథ ఉంది, ఈ కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. నర్మదా నదీ తీరంలో మకరం అనే పేరుగల పట్టణం ఉండేది. ఆ పట్టణంలో వీరసేనుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతను ఐశ్వర్యవంతుడు, కానీ సంతానం లేదు. అందుకు ఆ దంపతులు నిత్యం ఎంతో బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు ఒక మునిశ్రేష్ఠుడు ఆ ఊరికి వచ్చాడు. ఆ విషయం ఆ దంపతులకు తెలిసి ఆ ముని దగ్గరకు పోయి ఇలా అన్నారు: మహానుభావ, శివానుగ్రహం వల్ల మాకు సంపదకు ఎటువంటి కొరత లేదు.
కానీ సంతానం లేక బాధపడుతున్నాం. దీనికి ఉపాయం ఏమన్నా ఉంటే చెప్పమని ప్రాధేయపడ్డారు. అదంతా విని ముని ఇలా అన్నాడు. చూడు నాయనా, సంతాన సౌభాగ్యాలు కలిగించే పార్వతీ పరమేశ్వరులకి అత్యంత ఇష్టమైన ఉమామహేశ్వర వ్రతం అనేది ఒక గొప్ప వ్రతం ఉంది. దానిని ఆచరిస్తే మీకు తప్పక సంతానం కలుగుతుందని చెప్పాడు. వారు ముని చెప్పిన ప్రకారం వ్రతాన్ని ఆచరించగా కొంతకాలానికే వారికి ఒక మగ శిశువు జన్మించాడు. ఆ సంతోషంలో వారు ఉమామహేశ్వర వ్రతం గురించి మర్చిపోయారు. పిల్లవాడు క్రమక్రమంగా పెరిగి 16 సంవత్సరముల వాడు అయ్యాడు. ఇది ఇలా ఉండగా జీలం నదీ తీరమున వీర్యవంతుడనే అతను ఉండేవాడు. అతనికి అందమైన కూతురు ఉంది. ఆ కూతుర్ని పిల్లవాడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇలా కొడుకు కోడలు భార్య తాను సుఖంగా ఉన్నారు. ఈ విధంగా ఉమామహేశ్వర వ్రతం గురించి మర్చిపోయేసరికి కొంతకాలానికి ఆ వర్తకుని ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకొని పోయారు. మరి కొన్నాళ్లకు వారి ఇల్లు తగలబడి మొత్తం కాలిపోయింది. ఇలా వారంతా దీనావస్థలో చిక్కుకొని బాధపడుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠాశ్రమానికి వెళ్ళి అక్కడ ఋషీంద్రుని దర్శించి తన గోడు విన్నవించుకున్నాడు. అంతటా మహర్షి దివ్యదృష్టితో అంతా తెలుసుకున్నాడు. ఓయి, నీవు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించడం ఉల్లంఘించితివి. ప్రతి సంవత్సరం చేయకుండా దైవాన్ని మోసం చేశావు. దానివల్లే నీకు ఈ గతి పట్టింది అన్నాడు. కాబట్టి వీరసేన గురువును వదిలిన మానవుడు రోగగ్రస్తుడు అగును. గురువులు ఉపదేశించు వ్రతాన్ని వదిలిన వారు మహానరకాన్ని పొందుతారు. కాబట్టి వెంటనే పార్వతీ పరమేశ్వరులకి క్షమాపణ చెప్పి వశిష్ఠపుత్రులు ఆచరించు వ్రతాన్ని చూసి తీర్థప్రసాదాలు గ్రహించి మళ్ళీ అన్ని కష్టాలు పోతే వ్రతం చేస్తానని సంకల్పం చెప్పుకోమన్నారు. అలా వారు ఇంటికి వచ్చేసరికి బాకీలు వసూలు అవ్వడం, వ్యాపారంలో ప్రవేశించి లాభాలు వచ్చి ఎంతో ధనాన్ని ఆర్జించారు. ఇక భార్యవ్రతం గురించి గుర్తు చేయగా కుమారుడు సంతానం కలగగానే వైభవంగా చేద్దామని సమాధానం చెప్పాడు. అలా మళ్ళీ వారు భోగభాగ్యాలకు కలగానే ఈ వ్రతం గురించి మర్చిపోయారు. ఇలా ఉండగా ఒకరోజు వీరసేనుడు కుమారుడితో కలిసి వ్యాపారం కొరకు సింహాల ద్వీపానికి సముద్ర మార్గంలో పోతూ ఉండగా గాలివాన పడగా పడవ మునిగిపోయింది. తాను ఒడ్డుకు చేరి కుమారుడి జాడ తెలియక చింతిస్తూ ఇంటికి వచ్చి భార్య కోడలతో ఈ వార్త చెప్పాడు. దానికి వారు ఎంతో శోకించారు. దీనికి తోడు వీరసేనుడికి వ్యాధి వచ్చి శరీరం కృషించిపోతూ ఉంది. ఒకరోజు కోడలు పుష్పావతి రేవా నది తీరంలోకి మహానక్షత్ర స్నానం చేయడానికి వెళ్ళగా అక్కడ స్త్రీలు కొందరు తమ భర్తలతో కూడి వ్రతం ఆచరిస్తున్నారు. పుష్పావతి అది చూసి ఈ వ్రతం ఏమిటి, ఎందుకు చేస్తున్నారు అని అడగగా వారు ఇలా చెప్పారు. మా కుమారుడు సముద్రమును మునిగిపోయాడు. దానికి బాధపడి ఉమామహేశ్వర వ్రతం చేస్తున్నాము అన్నారు. వెంటనే వ్రతమంతా చూసి తీర్థప్రసాదాలు తీసుకొని నా భర్త వచ్చినచో నేను ఈ వ్రతం చేస్తానని సంకల్పం చేసుకొని ఇంటికి వస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక శివలింగం కనిపించింది. ఆ శివలింగానికి బిల్వపత్రం పుష్పాలతో పూజ చేసింది. అంతటా ఎలా వినిపించింది, ఓ వనిత, నీ మామ వ్రతభ్రష్టుడు, దానిచే నీకు ఈ విపత్తు కలిగినది అని ధ్వని వినిపించగానే క్షమాపణ చెప్పుకొని ఇంటికి వచ్చి అత్తగారికి జరిగిందంతా చెప్పింది. అంతటా ఆత్రేయం మహర్షి దగ్గరకు పోయి యథాశక్తిగా ఉమామహేశ్వర వ్రతం ఆచరించారు. అలా వ్రతం చేసిన వారం రోజులకు భర్త దైవవశమున ఒడ్డుకు వచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. దానికి పుష్పవతి మిక్కిలి సంతోషించింది. ఈ వ్రత ప్రభావం వల్ల వారి కష్టాలన్నీ తిరిగిపోయాయి. మామ వ్యాధి కూడా నయమైంది. తర్వాత వారు క్రమం తప్పకుండా పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతం చేస్తూ చివరకు శివ సాయుధ్యం పొందారని సూతుడు సౌనకాది మహర్షులకి ఈ వ్రతం గురించి కథను చెప్పాడు. కాబట్టి ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా చెప్పినా కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అన్ని కష్టాలు పోయి సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను ఈరోజు విన్నవారికి పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి. విన్నంత మాత్రం చేతనే సకల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వచ్చే ఈ పవిత్ర కథను విందాం. అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఆ నగరమంతా మంచి పలుకుబడి గుర్తింపు ఉండేది. తరతరాలకు తరగని ధనం అతని వద్ద ఉండేది. ఆ వ్యాపారి
నగరంలో ఉన్న వారందరికీ అప్పుగా ధనాన్ని ఇచ్చేవాడు. కానీ ఆ ధనవంతుడు అప్పు ఇచ్చే విషయంలో ఒక కఠినమైన నిర్ణయం పెట్టుకున్నాడు. అతని వద్ద ఎవరైనా అప్పు తీసుకోవచ్చు, కానీ ఆ అప్పును 2 రకాలుగా ఇచ్చేవాడు. అందులో మొదటి రకం ఈ జన్మలో తీ తీసుకున్న అప్పును ఈ జన్మలో తీర్చటం. ఇక రెండవది ఇప్పుడు తీసుకున్న అప్పును వచ్చే జన్మలో తీర్చే విధంగా అప్పుని ఇచ్చేవాడు. ఎవరు ఎంత ధనం అప్పు అడిగినా ఇచ్చేసేవాడు. ఇదే అదునుగా భావించి మోసం చేయాలి అనుకునేవారు డబ్బును వచ్చే జన్మలో తీర్చుతామని చెప్పి డబ్బును అడిగేవారు. ఆ వ్యాపారి ఇంటి ముందు ఉదయాన్నే వచ్చి అలా క్యూలో నిలబడిపోయేవారు. అందరూ అనుకునేవారు ఆ వ్యాపారి ఒక పిచ్చివాడు, అతని వద్ద చాలా ధనం ఉంది, పిచ్చివాడు కాబట్టి ఇప్పుడు అప్పు ఇచ్చి వచ్చే జన్మలో తీర్చమంటున్నాడు. అలా వచ్చిన వారిలో కొంతమంది నిజాయితీపరులు ఈ జన్మలోనే తమ అప్పును తీర్చుతాము అంటూ ధనాన్ని అప్పుగా తీసుకున్నారు. ఇక మోసం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నవారు మాత్రం వచ్చే జన్మలో తీర్చుతాము అంటూ ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకొని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇక అప్పు తీసుకున్న వారి పేరు, చిరునామా అంతా కూడా ఆ వ్యాపారి తన పుస్తకంలో రాసి పెట్టుకునేవాడు. ఆ వ్యాపారి చాలా నిజాయితీగా ఉండేవాడు. ఎవరిని అప్పు తిరగమని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆ విధంగా ఆ వ్యాపారి గురించి ఈ విషయం పక్క ఊళ్ళో ఉన్నవారికి కూడా తెలిసిపోయింది. ఆ పక్క ఊర్లోనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారు ఏ పని చేసేవారు కాదు. జోదం ఆడటం, ఊరిలోనే దొంగతనాలు చేయటం, మద్యం తాగటం వంటి పనులు మాత్రమే చేసేవారు. ఆ ఊర్లో వారిని ఎవరూ నమ్మేవారు కాదు. ఒకరోజు ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి, ఎన్ని రోజులు మీరు ఇలా ధనం కోసం అన్నీ తప్పుడు పనులే చేస్తారు? మన పక్క ఊరిలో ఉన్న ఒక వ్యాపారి ఉన్నాడు. ఆయన అందరికీ ధనం అప్పుగా ఇస్తున్నాడు. మీరు డబ్బులు తిరిగి ఇవ్వాలి అనిపిస్తే ఈ జన్మలోనే అప్పు తీరుస్తామని చెప్పి అప్పు తీసుకోండి. అప్పు తీర్చాలి అని లేకపోతే వచ్చే జన్మలో అప్పు తీర్చుతాము అని చెప్పి ధనం తీసుకోండి. అలా ధనం తీసుకొని ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోండి. అంతేకాని తప్పుడు పనులు చేయకండి అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు వినగానే వారికి చాలా ఆనందం కలిగింది. వారు ఇలా ఆలోచిస్తున్నారు, మనమిద్దరం ఆయన దగ్గరకు వెళ్ళి చాలా ధనాన్ని తీసుకుని వచ్చి వచ్చే జన్మలో తీరుస్తామని చెప్పి తీసుకుందాం. ఆ డబ్బుతో 10 ఏళ్ళు చాలా సుఖంగా బ్రతుకుదామని అనుకున్నారు. ఇక వెంటనే ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి బయలుదేరారు. ఆ ఊరికి చేరుకోవాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. వారిద్దరూ నడుచుకుంటూ మరునాడు ఉదయానికి ఆ వ్యాపారి ఉంటున్న ఊరికి చేరుకున్నారు. వాళ్ళిద్దరూ వ్యాపారిని కలిసి అతి వినయంగా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇలా అంటున్నారు, మేము మీ గురించి చాలా గొప్పగా విన్నాం. మా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగలేదు. పేదరికంలో పిల్లలకి సరిగ్గా 2 పూటల తిండి కూడా పెట్టలేకపోతున్నాం. ఇప్పుడు మాకు ధనం చాలా అవసరం. మీ వద్ద మాకు ధనం లభిస్తుందా? దయచేసి మాకు సహాయం చేయండి అని అడిగారు. అప్పుడు ఆ వ్యాపారి, మీకు తప్పకుండా అప్పిస్తాను. మీరు ఎంత ధనం కావాలంటే అంత ధనం తీసుకోండి. భయపడకండి. మీకు ఎంత ధనం కావాలి అని ఆ వ్యాపారి అడుగుతాడు. అప్పుడు వారిద్దరూ, మాకు చెరో 5 లక్షల వరహాలు కావాలి. కానీ ఈ జన్మలో మేము మీ అప్పును తీర్చలేము. వచ్చే జన్మలో అప్పును పూర్తిగా తీర్చుకుంటాము అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, సరే సరే, మీరు వచ్చే జన్మలోనే తీర్చండి, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అంటూ వచ్చే జన్మలో తీర్చే అప్పు అని వారిద్దరి పేర్లు, చిరునామా తన పుస్తకంలో రాసుకొని ఒక్కొక్కరికి 5 లక్షల వరహాలు చొప్పున 10 లక్షల వరహాలు ఇచ్చేస్తాడు. ఆ డబ్బులు తీసుకొని ఎంతో ఆనందంగా ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వారిద్దరూ ఇలా అనుకుంటున్నారు, వచ్చే జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు? ఈ వ్యాపారికి పెద్ద మూర్ఖుల్లా ఉన్నాడు. వచ్చే జన్మ ఏమో కానీ ఈ డబ్బులతో ఈ జన్మలో ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ఇక మనం దొంగతనాలు చేయవలసిన పని లేదు అంటూ వాళ్ళ ఊరు వైపు వెళ్తూ ఉన్నారు. నడుస్తూ నడుస్తూ దారిలో చీకటి పడిపోయింది. వారికి ఊరి బయట ఉన్న ఒక ఇల్లు కనిపిస్తుంది. వెంటనే ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఆ యజమానితో ఇలా అంటారు, మాకు దారిలో చీకటి పడిపోయింది. మేము చాలా దూరం వెళ్ళాలి. ఈరోజు రాత్రి ఇక్కడే నిద్రించి ఉదయాన్నే మేము వెళ్ళిపోతాం.
దయచేసి మీ ఇంట్లో ఉండడానికి కాస్త చోటు ఇవ్వండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, చూడండి, మీరు ఎవరో నాకు తెలియదు, తెలియని వారిని నా ఇంట్లోకి నేను రానివ్వను. మీరు కావాలంటే మా ఇంటి ముందు ఉన్న పశువుల పాకలో పడుకోండి. అక్కడ ఒక మంచం కూడా ఉంది. నేను రోజు అక్కడ గానుగ నూనె అమ్ముతూ ఉంటాను. ఒక ఎద్దు, ఒక గేదె ఉంది. జాగ్రత్తగా వెళ్ళి అక్కడ పడుకోండి అని అంటాడు. ఇక చేసేది లేక ఇద్దరూ అక్కడ ఉండడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు వెళ్ళి ఆ పశువుల పాకలో పడుకున్నారు. కానీ వారికి రాత్రి నిద్ర పట్టలేదు. నిద్రిస్తే ధనం ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయపడుతున్నారు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అప్పుడే విచిత్రంగా అక్కడే ఉన్న ఎద్దు గేదెతో మాట్లాడుకోవటం వారికి వినిపించింది. ఆ గేదె ఎద్దుతో ఇలా అంటుంది, ఓ మిత్రమా, నువ్వు పడుకున్నావా, మేలుకునే ఉన్నావా? నేను ఒక మాట చెప్తాను విను. ఇక మన స్నేహం ఈ రాత్రితో ముగిసిపోతుంది. రేపు ఉదయాన్నే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆ ఎద్దు, ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడి నుండి వెళ్ళిపోతావా? ఎటు వెళ్తావు? ఎందుకు వెళ్తావు అని అడుగుతుంది. ఇదంతా కూడా ఆ ఇద్దరు వ్యక్తులు వింటూనే ఉన్నారు. అప్పుడు ఆ గేదె ఇలా అంటుంది, నేను పూర్వజన్మలో మన యజమానికి వద్ద అప్పు తీసుకొని తీర్చలేకపోయాను. దాని కారణంగా నేను ఈ జన్మలో పశువుగా మారి అతని వద్దకే వచ్చి అప్పు తీర్చాను. అతను నన్ను నానా హింసలకు గురి చేశాడు. నేను పూర్వజన్మలో అతని వద్ద తీసుకున్న అప్పు కంటే 1000 రెట్లు ఎక్కువగా నా నుండి అతను అప్పుగా వసూలు చేశాడు. ఇక ఈ రోజుతో నా అప్పు పూర్తిగా తీరిపోయింది. ఇక అతని వద్ద నుండి నాకు విముక్తి లభించింది. ఇక ఉదయాన్నే కొద్దిగా గడ్డి తిని ఆ తర్వాత నా శరీరాన్ని వదిలేస్తాను. అతని అప్పు తీర్చడానికి నాకు ఈ జన్మ లభించింది. ఇక అప్పు తీర్చేశాను. ఇక నాకు ఈ శరీరంతో పని లేదు. నా శరీరాన్ని వదిలేస్తాను అని అంటుంది. ఆ గేదె మాటలు విన్న ఆ ఎద్దు ఇలా అంటుంది, మిత్రమా, నీకు విముక్తి లభించింది. ఇంకో 4 గంటలు ఆగితే నేను కూడా అతని వద్ద నుండి విముక్తిని అవుతాను. నేను కూడా పూర్వజన్మలో నీలాగే అతని వద్ద అప్పు చేసి తీర్చలేకపోయాను. ఇంకా కొద్దిగా ధనం మాత్రమే తీర్చవలసి ఉంది. ఆ కొద్ది ధనాన్ని కూడా ఉదయాన్నే ఒక కసాయివాడు వచ్చి ఆ మిగిలిన ధనాన్ని యజమానికి ఇచ్చి నన్ను ఇక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. అలా మిగిలిన అప్పు కూడా తీరిపోతుంది. ఆ వెంటనే నాకు విముక్తి లభిస్తుంది. పూర్వజన్మలో నేను చేసిన అప్పుకి ఈ జన్మలో ఈ నూనె గానుగ తిప్పి తిప్పి అప్పు తీర్చాను. నానా కష్టాలు అనుభవించాను. ఇలా నా అప్పు మొత్తం వడ్డీతో సహా తీర్చేశాను. ఆ మిగిలిన కొద్ది ధనం కూడా రేపు కసాయివాడు చెల్లించి నన్ను ఈ బాధల నుండి విముక్తి చేస్తాడు. నేను కొద్ది దూరం ఆ కసాయివాడి వెంట వెళ్ళి తర్వాత నా ప్రాణాలను వదిలేస్తాను. అలా నాకు ఈ బంధం నుండి విముక్తి లభిస్తుంది అని అంటుంది. ఆ ఎద్దు మాటల్ని ఆ ఇద్దరు వ్యక్తులు విని, ఇదేంటి, ఈ పశువులు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాయి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ ఆ ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు. అలా ఆలోచిస్తూ ఉండగానే తెల్లవారిపోయింది. ఆ పశువుల వద్దకు వాటి యజమాని వచ్చి వాటికి గడ్డి పెడతాడు. ఆ గేదె కొద్దిగా గడ్డి తిని కొద్దిసేపట్లోనే కింద పడిపోయి తన ప్రాణాలు వదిలేసింది. మరణించిన ఆ గేదెను చూసి ఆ యజమాని చాలా బాధపడతాడు. ఇదంతా చూస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు, అరే, నిజంగానే ఆ గేదె చెప్పినట్లే తన ప్రాణాలు వదిలేసింది. రాత్రి మనం విన్నట్లుగానే జరిగింది. అంటే నిజంగానే గత జన్మలో ఈ గేదె ఈ యజమాని వద్ద అప్పు తీసుకొని వాటిని తీర్చడానికి ఈ జన్మలో గేదెలాగా వచ్చి కష్టపడి తన గత జన్మ అప్పుని తీర్చింది. అంటే ఇప్పుడు ఈ ఎద్దు కూడా మరణిస్తుందా అని అనుకున్నారు. ఇలా ఒక 4 గంటలు గడిచాక ఒక కసాయివాడు వచ్చి అక్కడికి వచ్చి, నీ ఎద్దుని నాకు అమ్ముతావా అంటూ ఆ యజమానిని అడుగుతాడు. అప్పుడు ఆ యజమాని, ఎలాగో ఈ ఎద్దు ముసలిది అయిపోయింది, దానిని అమ్మి మరొక ఎద్దును కొనుక్కుందాం అనుకొని ఆ ఎద్దుని అమ్మడానికి ఒప్పుకున్నాడు. ఇక కసాయివాడు యజమాని అడిగిన ధనాన్ని ఇచ్చి దానిని కొనుక్కున్నాడు. ఇక దానిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, ఈ ఎద్దు విషయంలో కూడా చెప్పినట్లుగానే జరుగుతుంది. కసాయివాడు వచ్చి ఎద్దును కొనుక్కొని దాన్ని తీసుకొని వెళ్తున్నాడు. మనం దాని వెంట వెళ్ళి చూద్దాం, అది మరణిస్తుందా లేదా అంటూ
మెల్లిగా ఆ ఎద్దుని వెంబడిస్తూ వెళ్తున్నారు. ఊరి బయటకు వెళ్ళగానే రాత్రి చెప్పినట్లుగానే ఆ ఎద్దు కింద పడిపోయి దాని ప్రాణాలను వదిలేసింది. అలా దానికి విముక్తి లభించింది. అది చూసిన ఆ ఇద్దరు భయంతో గజగజ వణికిపోయారు. వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, అంతా రాత్రి చెప్పినట్లుగానే జరిగింది. ఆ గేదె అతని వద్ద అప్పు చేసి ఈ జన్మలో అతని వద్దనే పనిచేసి అప్పు తీర్చి మరణించింది. ఈ ఎద్దు కూడా అలానే చేసింది. అంటే మనం ఈ జన్మలో ఎవరి వద్దనైనా అప్పు తీసుకొని వాటిని చెల్లించకపోతే వచ్చే జన్మలో వారి వద్దనే పశువుల్లాగా వచ్చి కష్టపడి అప్పు తీర్చి మరణించాలి. ఇప్పుడు మనం కూడా ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాం అంటే మనం కూడా ఈ అప్పును చెల్లించకపోతే వచ్చే జన్మలో ఆ వ్యాపారి వద్దనే వచ్చి పశువుల్లా జన్మించి నానా కష్టాలు పడి అప్పు తీర్చాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ఇద్దరు బాగా ఆలోచించి వద్దు మనకు ఈ అప్పు, వద్దు మనం వెళ్ళి ఆ వ్యాపారికి ఈ ధనం తిరిగి ఇచ్చేద్దాం. వ్యాపారి అడిగితే మాకు వేరే వద్ద ధనం లభించింది అని చెబుదాం. ఎలాగైనా సరే ఈ ధనాన్ని తిరిగి అతనికే ఇచ్చేద్దాం. ఆ వ్యాపారి మామూలు వాడు కాదు, మనమే పిచ్చి వాళ్ళం. ఆయనకి ఇవన్నీ తెలిసినట్లుగా ఉన్నాయి. అందుకే అంత ధైర్యంగా వచ్చే జన్మలో అప్పుగా ఇస్తున్నాడు. మనకు ఈ అప్పు వద్దు, మనం తిరిగి ఇచ్చేద్దామంటూ ఆ ధనాన్ని తీసుకొని ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఇలా అంటున్నారు, మేము నిన్న మీ వద్ద అప్పు తీసుకున్నాము. ఆ ధనాన్ని తిరిగి ఇవ్వడానికి మేము మీ వద్దకు వచ్చాము. మాకు ఇప్పుడు ఈ ధనంతో అవసరం లేదు. మీరు ఈ డబ్బును తీసుకొని మీ పుస్తకంలో నుండి మా పేరును తొలగించండి అంటూ అడుగుతారు. అప్పుడు ఆ వ్యాపారి పుస్తకం తెరిచి చూడగా అందులో వచ్చే జన్మలో అప్పు తీరుస్తామని రాసి ఉంది. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, మీరు అప్పు తీసుకున్నది ఈ జన్మలో, తీరుస్తామన్నది కాదు ఈ వచ్చే జన్మలో. తీరుస్తామని అప్పు తీసుకున్నారు. ఈ జన్మలో అప్పు తీర్చవలసి ఉంటే నేను తీసుకునేవారిని, కానీ అది వచ్చే జన్మలో తీర్చవలసిన అప్పు. నేను దానిని తీసుకోలేను. మీరు వచ్చే జన్మలోనే ఆ అప్పును తీర్చవలసి ఉంటుంది అని అంటాడు. ఆ వ్యాపారి మాటలు విన్న ఆ ఇద్దరు డబ్బులు తిరిగి తీసుకోమని చాలా బ్రతిమలాడతారు. కానీ ఆ వ్యాపారి అస్సలు వినడం లేదు. ఇక నిరాశతో ఆ ఇద్దరు అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు దారిలో వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఆలోచిస్తున్నారు, ఇక మనం వచ్చే జన్మలో పశువులుగా జన్మించి ఆ వ్యాపారి అప్పును తీర్చవలసి ఉంటుంది. వచ్చే జన్మలో ఆ వ్యాపారి మనల్ని ఎన్ని కష్టాలు పెడతాడో. ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకొని మనం చిక్కుల్లో పడిపోయామని అనుకున్నారు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు ఇలా అంటున్నాడు, మిత్రమా, దీని నుండి తప్పించుకునే ఒక ఉపాయం నా దగ్గర ఉంది. మనం ఒక పని చేద్దాం. ఈ అడవిలో ఎక్కడా నీరు లభించడం లేదు. దారిలో వెళ్ళే వారికి, పశువులకి నీరు లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ వ్యాపారి ఇచ్చిన ధనంతో ఇక్కడ ఒక అందమైన చెరువుని నిర్మిద్దామని అంటాడు. రెండో వాడు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇక మరుసటి రోజు డబ్బులు ఖర్చు చేస్తూ ఆ చెరువును నిర్మించే పనిని ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే ఒక అందమైన చెరువును నిర్మించారు. ఆ చెరువు చుట్టూ అందమైన మొక్కలను కూడా నాటారు. కొన్ని రోజుల్లోనే వర్షాలు పడి ఆ చెరువు నీటితో నిండిపోయింది. ఇక వారిద్దరూ కూడా ఆ చెరువు దగ్గరే ఒక గదిని నిర్మించుకొని అక్కడే నివసిస్తూ ఉన్నారు. ఆ వ్యాపారి ఇచ్చిన ధనం పూర్తిగా ఆ చెరువు కోసం మాత్రమే ఖర్చు చేశారు. మెల్లిమెల్లిగా ఆ చెరువు గురించి పక్క ఊర్లో కూడా తెలిసిపోయింది. ఇక అందరూ కూడా పశువులకు నీరు త్రాగిద్దామని అక్కడికి తీసుకుని వస్తున్నారు. కానీ ఆ ఇద్దరు ఆ చెరువు కట్ట మీద నిలబడి ఈ చెరువులో నీటిని త్రాగనివ్వడం లేదు. ఈ చెరువులో ఎవరూ నీరు త్రాగకూడదు, ఇది మా యజమాని ఆదేశం, ఇక్కడికి ఎవరూ రావద్దు అని అంటారు. ఆ చెరువుకు కూడా వారు అప్పు ఇచ్చిన వ్యాపారి పేరునే పెడతారు. అప్పుడు పక్క ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, ఇంత అందమైన చెరువుని ఆ వ్యాపారి అడవిలో ఎందుకు నిర్మించాడు? నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. కానీ ఇద్దరు వ్యక్తులు అక్కడ నిలబడి ఆ నీటిని ముట్టుకోనివ్వడం లేదు. అప్పుడు అందరూ ఆ చెరువు దగ్గరకు వెళ్ళి, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ చెరువులో నీటిని తాగితే మీకు ఏం నష్టం జరుగుతుంది? ఎవరికి ఉపయోగపడకపోతే ఇంత ఖర్చు పెట్టి మీ యజమాని ఇక్కడ చెరువుని
ఎందుకు నిర్మించాడు అని అడుగుతారు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, చూడండి, ఇందులో మా తప్పేమీ లేదు. మేము ఆ వ్యాపారి వద్ద పనిచేసేవాళ్ళం. ఆయన ఎలా చెప్తే మేము అలా చేస్తాం. ఇది ఆయన ఆదేశం. ఆయన ధనంతోనే ఈ చెరువును నిర్మించాము. మీరు ఏమైనా అడగాలని ఉంటే ఆయన వద్దకే వెళ్ళి అడగండి అని అంటారు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు, చెప్తుంది నిజమే, వీళ్ళు వ్యాపారి వద్ద పనిచేసేవాళ్ళు మాత్రమే. ఆయన ఏది ఆదేశిస్తే అదే చేస్తారు. మనం నేరుగా ఆ వ్యాపారి వద్దకే వెళ్ళి ఆయన్నే అడుగుదాం అంటూ ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఆయనతో ఇలా అంటున్నారు. మీరు అంత అందమైన చెరువుని నిర్మించారు, కానీ ఆ చెరువు నుండి ఎవ్వరినీ నీరు త్రాగనివ్వడం లేదు. మరి ఆ చెరువుని ఎందుకోసం నిర్మించారు అని అడుగుతారు. చెరువు గురించి అడగగానే ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి, మీరు ఏ చెరువు గురించి మాట్లాడుతున్నారు? నేను కొత్తగా ఏ చెరువుని నిర్మించలేదు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తులు, లేదు లేదు, మేము మా కళ్ళతో మేము చూసి వస్తున్నాము. ఆ చెరువుకు కూడా మీ పేరే పెట్టి ఉంది. అక్కడ ఇద్దరు పనివాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు చెరువులో నుండి నీటిని త్రాగడం లేదు అని అనగానే అప్పుడు ఆ వ్యాపారి, సరే వెళ్ళి చూద్దాం, మీరు చెప్పిన ఆ చెరువు దగ్గరకు వెళ్దాం అంటూ వాళ్ళతో కలిసి ఆ చెరువు వద్దకు చేరుకున్నాడు. అందమైన ఆ చెరువును చూసి ఆ వ్యాపారి కూడా ఆశ్చర్యపోయాడు. ఆ చెరువు కట్ట మీద ఆ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వెంటనే ఆ వ్యాపారి ఆ ఇద్దరి వద్దకు వెళ్ళి ఇలా అంటున్నారు, మీరు ఈ చెరువుతో ఎందుకు ముట్టుకోవడం లేదు? మీరు ఈ చెరువులో నా పేరు మీద ఎందుకు నిర్మించారు? నా పేరుతో చెరువును నిర్మించి నా పేరు చెప్పి ఎవరికి నీటిని ఇవ్వడం లేదు. దానివల్ల నన్ను అందరూ తిట్టుకుంటున్నారు. దానివల్ల నాకు పాపం తగులుతుంది. నేను ఈ చెరువును నిర్మించలేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తులు ఊరంతా వింటూ ఉండగా ఇలా అంటున్నారు, మేము మీ వద్ద 10 లక్షల వరహాలు వచ్చే జన్మలో తీరుస్తామని అప్పుగా తీసుకున్నాం. కానీ వేరే దగ్గర మాకు ధనం లభించడంతో మేము 10 లక్షల వరహాలు అప్పు తీర్దాం అనుకున్నాం. కానీ మీరు దానికి ఒప్పుకోలేదు. వచ్చే జన్మలో మాత్రమే ఆ అప్పును తీర్చాలి అన్నారు. కానీ మేము ఆ అప్పుని ఎలాగైనా ఈ జన్మలోనే తీర్చాలి అనుకుంటున్నాము. కానీ మీరు ఆ డబ్బుని తీసుకోలేదు. అప్పుడే మాకు ఈ ఆలోచన వచ్చింది. మేము మీ డబ్బులతోనే మీ పేరు మీద ఈ చెరువుని నిర్మించాము. ఎందుకంటే ఆ డబ్బులు మీవే కదా. ఇక మీరు ఆ అప్పుని తీర్చినట్లుగా ఒప్పుకునే వరకు ఎవరిని ఈ చెరువులో నీటిని తాగనివ్వం. మీరు మీ పుస్తకంలో నుంచి మా పేరును తొలగిస్తేనే ఇందులో నుంచి నీటిని తాగనిస్తాం. అప్పటి వరకు అందరూ తిట్టుకుంటూ ఉంటారు. దాని పాపం మీకే తగులుతుంది అంటారు. అది విన్న ఆ వ్యాపారి ఆశ్చర్యపోతాడు. ఊర్లోని వారందరూ కూడా వారిద్దరూ చాలా మంచివారు. మంచి అందమైన చెరువును నిర్మించారు. అందరికీ ఉపయోగపడే పని చేశారు. వీరి అప్పును తీర్చినట్లుగా భావించి పుస్తకంలో వారి పేరుని తొలగించండి అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, చూడండి, నేను వచ్చే జన్మలో తీర్చే అప్పును ఇప్పుడు తిరిగి తీసుకోలేను. అది వీలు పడదు అని అంటాడు. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు, ఏం పర్వాలేదు, తీసుకు మేమైతే ఈ చెరువులో నీటిని ఎవరిని త్రాగనివ్వం. ఇక ఆ పాపమంతా మీకే తగులుతుంది అని అంటారు. అప్పుడు ఆ వ్యాపారి, నా డబ్బుల్ని వాడి ఈ చెరువుని నిర్మించారు కాబట్టి వాళ్ళకి నీళ్లు ఇవ్వకపోతే నాకే పాపం తగులుతుంది అంటూ, సరే, మీ అప్పుని తీర్చినట్లుగా భావించి ఈ పుస్తకంలోంచి మీ పేర్లను ఇప్పుడే తొలగిస్తాను. ఇక మీరు నా అప్పు తీర్చినట్లే. ఇక ఊరందరినీ నీటిని వాడుకోనివ్వండి అంటూ ఆ ఇద్దరి పేర్లను ఆ పుస్తకంలో నుంచి తొలగించేస్తాడు. అది చూసి ఆ ఇద్దరు చాలా సంతోషిస్తారు. వెంటనే అక్కడి నుండి తమ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటి నుండి ఆ ఇద్దరు ఏ తప్పుడు పనులు చేయకుండా ఎంతో కష్టపడి తమ జీవితాన్ని జీవిస్తారు. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఎవరి వద్దనైనా అప్పు చేసి కానీ లేదా ఎవరి ధనాన్ని అయినా తీసుకొని దానిని తిరిగి చెల్లించకపోతే దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వారికి చెల్లించవలసి ఉంటుంది. తీసుకున్న ధనాన్ని వచ్చే జన్మలో వారి ఇంట్లోనే ఒక పశువుగా వచ్చి ఆ అప్పును వడ్డీతో సహా తీర్చాల్సి ఉంటుంది. అందుకే మనం ఎవరి ధనాన్ని మోసం చేసి తినకూడదు. మనం ధనం వేరే వాళ్ళు తిన్నా సరే, మనం మాత్రం నిజాయితీగా ఉంటూ ఎవరిని మోసం చేయకూడదు.
ఆ భగవంతుడు అన్నింటినీ చూస్తూనే ఉంటాడు. ఇలాంటి ముగ్గురు వ్యక్తుల మోస్ ధనం ఎప్పుడూ కూడా తినవద్దు. అందులో మొదటివాడు దొంగతనం, మోసం చేసి సంపాదించిన వారి ధనం మనం ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. అలాంటి ధనం మనం తింటే వారు చేసిన పాపాలన్నీ మనకే తగులుతాయి. ఇక రెండవది, దేవస్థానానికి సంబంధించిన ధనాన్ని మనం ఎప్పుడూ కూడా తినవద్దు. అది జన్మ జన్మల వరకు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక మూడవది, ఎంతో నిజాయితీగా కష్టపడి సంపాదించిన వారి వద్ద నుండి మనం ధనం తీసుకొని వారికి తిరిగి ఇవ్వకపోతే వచ్చే జన్మలో పశువులా మారి వారి రుణాన్ని తీర్చవలసి ఉంటుంది.